హలో అండి. మనం కేక్ ఇంగ్రీడియెంట్స్ చేసుకున్నాం కదండీ! ఇది అవ్వడానికి 45 మినిట్స్ అండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా పట్టొచ్చు. కేకు పెద్దదైతే. కరెక్ట్‌గా 45 మినిట్స్ పడుతుందండి. లేదంటే ఒక 10 మినిట్స్ చూసుకోవచ్చండి మనం. ఇది కలర్ ఇలా రావాలండి. ఇది మీరు ఇలా తీసుకొని ఇలా గుచ్చి చూసుకోండి. దీనికి ఏం తగలదండి. ఇదిగోండి. ఇట్లా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టు మనకి. ఓకేనండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం వేసి చూపిస్తానండి. ఇంకోటేంటంటే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఎవరో చెప్పారు, ఏంటమ్మా మీ పాస్తా చాలా యమ్మీగా ఉందని చెప్పారు. వాళ్ళ పేరు రాయలేదు. తర్వాత ఇంకోళ్ళు అన్ని ఐటెమ్స్ గురించి బాగా చెప్తున్నారండి. భేండి ఫ్రై గురించి ఐశ్వర్య గారు అడిగారండి. ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు నేను చూసుకోలేదండి మెసేజు. లేట్ అయిపోయింది. సారీ. బెండకాయ ఫ్రైకి ఏం చేయాలంటే బెండకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. దాని రెసిపీ ఏం లేదు. నేను చెప్తున్నాను చూడండి. బెండకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు ఆ 3 మీరు అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు శనగపిండి, ఒక్క స్పూను బియ్యం పిండండి. అంటే క్వాంటిటీని బట్టండి. అది కలిపేసుకోండి. బెండకాయ వేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పొడిగా చేసి అందులో కలిపేసుకొని మీరు కొద్దిగా ఆయిలేసుకొని క్వాంటిటీని బట్టి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసి వేయించొద్దండి. డ్రై అయిపోద్ది. ఎక్కువ ఆయిల్ వేయకుండా ఒక 2 పెద్ద స్పూన్లతో 2 వేసి కొద్ది కొద్దిగా వేపి తీసుకోండి. అంతా ఒకసారి వేయాల్సిన పని లేదు. ఎక్కువే అంతా ఒకసారి ఏసారనుకోండి ఎక్కువ ఆయిల్ ఏయాల్సొస్తది. అంత మనకవసరం లేదు కదా! కొద్దిగా ఒక 2 లోతు గరిటెలతో 2 గరిటెలు ఏసి ఒక పావు కిలో బెండకాయలకు సరిపోతుందండి అది. ఏం లేదండి. బెండకాయ ముక్కలు కోసుకోండి. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండమ్మా. అయంతా కలిపేసుకొని కొద్దిగా నూనె కాగిన తర్వాత వేసుకొని వేపేసుకోండి. మరీ డ్రైగా చేస్తే బ్రౌన్ కలర్ మారిపోద్ది. మన గ్రీన్ కలర్ చూసారు కదా! బెండకాయ వేపుడులా కనిపిస్తుంది గ్రీన్‌గా. ఆ టైప్ వచ్చిన తర్వాత బంద్ చేసేసుకోండి మీరు. బావుంటది. నిన్న దొండకాయ కూడా వేపుడు వేశాను. దొండకాయ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. అది కూడా చాలా టేస్టీగా ఉంటదమ్మా. మీరు మీరు అడిగినందుకు చాలా థాంక్స్ అమ్మా. అట్లా ఎవరన్నా కోసం అడుగుతా ఉంటే మాకు కూడా ఎంకరేజ్‌గా ఉంటది. ఓకేనమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ అమ్మా. ఇదిగోండి మన కేకు రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్‌లో వేసుకుందాం. కొద్దిగా చల్లారాలి ఇది. చల్లారిందో లేదో చూద్దాం. ఇదిగోండి. కేక్ ఈజ్ రెడీ. చూసారండి కేక్ ఇదిగోండి. చూడండి స్పాంజ్ ఇదిగోండి. ఇలా నొక్కుతుంటే మీకు తెలిసిందా స్పాంజ్ కింద? ఇదిగోండి. ఈ కేక్ చేసేటప్పుడు కూడా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారేమో. ముందు ఎగ్స్ నేను మైదా ఒక కప్పు తీసుకున్నానండి. హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు నూనె. ఇంకోసారి చెప్తున్నాను ఇంగ్రీడియెంట్స్ వినండి. కిలో ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు ఆయిల్ గానీ, బటర్ గానీ మీ ఇష్టం. మీరు ఏదంటే అది వేసుకోవచ్చండి. అది వేసుకున్న తర్వాత మిక్సీలో అవి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మైదా, షుగరు, నూనె, మీరు కావాలంటే ఎసెన్స్ ఏసుకోవచ్చు. నేనైతే వేయనండి. ఇలాచీ, ఇలాచీ వేసేసుకొని మనం కొట్టేసుకోవచ్చండి ఎగ్‌లో. నేను 4 ఎగ్స్ ఏసానండి కప్పు మైదాకి. కప్పు నాది 400 గ్రామ్స్ ఉంటదేమోండి నా కప్పు మైదా వెయిట్. అంటే ఆ కప్పు. ఆ కప్పు 400 లీటర్స్ అండి కప్పది. దాని నిండా వేసుకున్నాను. ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు ఆయిల్ అండి మెయిన్. తర్వాత 4 ఎగ్స్ అండి. 4 ఎగ్స్ మిక్సీలో వేసేసుకోండి ఫస్టు. దాని తర్వాత దాంట్లో ఇలాచీ ఏసి కొట్టేసుకోండి. ఇలాచీ తర్వాత మనం వేసుకుంటున్నాం కదండీ! ఇదేసాను నేను షుగరేసాను. షుగరేసి నూనె కూడా వేసేసుకోవచ్చండి దాంట్లో ఇంకోసారి చూపిస్తాను. నూనె కూడా అందులో వేసి చేసుకోవచ్చు. నేనేంటి బాగా మిక్స్ అవుద్దని పిండిలో వేశాను. నేను చూపించను. అట్లా కూడా కొట్టేసుకోవచ్చండి. టైం పడుతుంది ఇది. నూనె కలవడానికి టైం పడుతుంది. దాంట్లో వేసి కొట్టేసుకున్నారనుకోండి టైం పట్టదండి. తొందరగా అయిపోద్ది. బటర్ అయినా సరే, నే నూనె అయినా సరే ఎగ్స్‌తో పాటు ఏసి కొట్టేసుకోవచ్చండి. కొంతమంది ఎగ్ బీటర్‌తో కొడతారు. నేనైతే మిక్సీలో వేసుకున్నానండి. నాకు బానే వస్తది. మీరు మరి ఎగ్ బీటర్‌తో చేసుకున్న మీ కన్వీనియంట్ అండి అది. వేసుకున్న తర్వాత అదంతా మిశ్రమం కొట్టేసుకుంటామండి. నేను ఒక్కోసారి డేట్స్ వేసానండి కొన్ని పంచదార ఏసి కొద్దిగా డేట్స్ వేశాను నేను. ఒక్కోసారి ఉట్టి డేట్స్ కూడా వేసి చేసుకోవచ్చండి మనం. కొద్దిగా మనకి స్వీట్ ఎక్కువ లేదనుకుంటే డేట్స్ కూడా మంచిది కదండీ పిల్లలకి.
ఆ డేట్స్ వేసి కూడా చేస్తాను. కొద్దిగా మీకు చూపించడానికి కొద్దిగా షుగర్ ఏసాను, కొద్దిగా డేట్స్ ఏసానండి. వేసేసి చేశాను. తర్వాత 45 మినిట్స్ కంపల్సరీ అండి. 45 మినిట్స్, 50 మినిట్స్ టైం పడుతుందండి కేక్ అంతా కంప్లీట్ అవ్వడానికి. కంప్లీట్ కంప్లీట్ అవ్వడానికి 45 మినిట్స్, 50 మినిట్స్ పడుతుందండి. ఇది చూడండి ఎలా వచ్చిందో. మీకు తెలుస్తుందండి ఇదిగోండి. నేను నొక్కుతుంటే మీకు ఇదిగోండి. నేను కట్ చేస్తాను చూడండి. ఇదిగోండి. మనం ఖర్జూరం వేసాం కదండీ! అందుకని. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో. స్పాంజీగా, యమ్మీగా. ఓకేనండి. ఈరోజు మనం చేసుకున్నది ఏంటంటే అండి కేక్ అండి. ఇదిగోండి కేక్. ఇది చూడండి ఇట్లా నొక్కి చూడండి ఇదిగోండి. స్పాంజ్‌గా ఎట్లా ఉందో. అదండి. మీరందరూ నా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఓకేనండి. కామెంట్స్ మీ కామెంట్స్ అన్ని నాకు తెలియపరచండి. ఓకేనండి. బాయ్ అండి.